Hi guys, welcome back to our channel YDL Reddy Official. ఈ రోజు వచ్చేసి నవరాత్రిలోని 7వ రోజు. ఈ రోజు అమ్మవారు వచ్చేసి శ్రీ చండీదేవి అమ్మవారు అన్నమాట. ప్రసాదం వచ్చేసి కట్టి పొంగలి. అది మనకు చేయడం రాదు, మా మమ్మీకి కూడా రాదు. మా అక్క భవాని చేసి ఇచ్చారనమాట కట్టి పొంగలి అనేది. ఈరోజు అలంకరణ అనేది చూపిస్తాను చూడండి. ఆల్రెడీ సర్దేశాను, ఎలా సర్దాను ఏంటనేది చూపిస్తాను. ఇదే కట్టె పొంగలి అన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పెసరపప్పు అన్నం వేసేసారు. అన్నం అది వేసేసిన తర్వాత మిరియాలు, తర్వాత అల్లం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అవన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసి అందులో వేసి కలిపారనమాట. దాన్నే కట్టె పొంగలి అని అంటారు. ఇప్పుడైతే అలంకరణ అనేది చూపిస్తాను చూడండి. అలంకరణ అయితే ఇలా చేశాను. ఈరోజు నా బొట్టు చూసారా, ఇది వచ్చేసి సింహాచలం వెళ్దాం అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి సింహాద్రి అప్పన్న నామం ఉంటుంది కదా, అది వేశాను. డమరకం. ఇది వచ్చేసి దుర్గాదేవి బొట్టు అనమాట. ఇలా ఈరోజు అయితే బొట్టు అనేది పెట్టుకున్నాను. ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇంకా నేనైతే పూజ అనేది స్టార్ట్ చేసేసాను. ఈ రోజు అయితే ఇంకా మా డాడీ హారతి అంతా కూడా ఇచ్చారనమాట. మా డాడీకి తలుపుల తల్లి అంటే చాలా ఇష్టం. ఇంకా ఫస్ట్ తలుపుల తల్లికే దండం పెట్టుకుంటారు. ఇలా స్నానం చేసి వస్తారు, దండం పెట్టుకుంటారు. ఎన్నిసార్లు స్నానం చేస్తే అన్నిసార్లు. అంటే మా డాడీ షాప్కి వెళ్ళి వచ్చినప్పుడల్లా కూడా స్నానం చేస్తారనమాట. ప్రతిసారి వస్తారు, దండం పెట్టుకుంటారు. మా డాడీ ఏమనుకుంటే అవి జరుగుతాయి. కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా అయితే జరుగుతుంది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా చేస్తాం ఏంటి అనేది చూపిస్తాను రండి. ఈరోజు మహాచండి అవతారం కదా, సో ఇట్లాగా అలంకరించా. ఈరోజు ఆదివారం కదా, అందుకనే తలుపుల తల్లికి మా డాడీ దీపం పెట్టారు. హారతి అంతా కూడా మా డాడీ ఇచ్చారు, చూసారు కదా. ఎవ్రీ సండే కూడా తలుపుల తల్లికి మేము దండం పెట్టుకుంటాం. ఆల్రెడీ మీకు తెలుసు, ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను మా ఇంటి వేలవేలుపు తలుపులం తల్లి అని చెప్పేసి. ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఎన్నం తల్లి గుడికి అయితే వెళ్తాము. అక్కడ లోపలికి ఫోన్ అనేది ఎలా ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఫోటో తీయనివ్వరు. తర్వాత సింహాచలం అలా వెళ్ళేసి ఒకవేళ ఫోన్ ఎలా ఉంటే చూపిస్తాను, చూసేయండి. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ వచ్చేసి ఎన్నం గుడికి వెళ్తాము, తర్వాత వచ్చేసి సింహాచలం వెళ్తాం. షన్వి, మా అమ్మ బాబాని, నేను. సో మీకు వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఎన్నం తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఏం కోరుకున్నా సరే నెరవేరుతాయి. నాకైతే నెరవేరాయి. ఈ అమ్మవారి స్పెషల్ ఏంటంటే ఎవరికైతే సంతానం అనేది ఉండదో సంతానం అనేది కల్పిస్తారు. ఈ జనం చూసారా, మంగళవారం, బుధవారం, ఆదివారం ఈ 3 రోజులు అస్సలు ఖాళీ ఉండదు. ఎందుకంటే కోరికలు అనేవి నెరవేరిన తర్వాత ఇక్కడ మొక్కుబడులు అనేవి చెల్లించుకుంటారని. ఈ అమ్మవారి టెంపుల్ వచ్చేసి జ్ఞానపురం సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ రోజు అయితే మాకు ప్రసాదం ఇచ్చారు, పులిహోర, తర్వాత వచ్చేసి కొమ్ము శనగలు. ఫస్ట్ టైం అన్నమాట ప్రసాదం. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే సింహాచలం వెళ్తున్నాం. షన్వి బాబు అని అసలు ఎండ్లో చూడలేదు. చూడండి, కొల్లాల కడుతున్నాం.
మా అమ్మ బాబాని కూడా చూడలేరు, చిన్న కొల్ల అయిపోతుంది. నేను కొంచెం ఓపెన్ చేసినా సరే మనకి ఏం అవ్వదు. సో ఇప్పుడైతే సింహాచలం వెళ్ళిపోదాం రండి. మేమైతే సింహాచలం ఇప్పుడే వచ్చాము. టైం వచ్చేసి 10:33 అన్నమాట. అసలు ఖాళీ లేదు తెలుసా. ఈ పార్కింగ్ ఏరియా కొంచెం తక్కువే ఉంది కానీ అటువైపు ఇంకో పార్కింగ్ ఏరియా ఉంది. అటువైపు అయితే అసలు ఖాళీయే లేదు. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తాము. ఫోన్ అనేది అక్కడ ఇచ్చేయాలి. దర్శనం ఎంతసేపట్లో అవుతుందో చూద్దాం. ఫోన్ లోపలికి వెళ్ళలేదు గైస్. సో పదండి. శన్వి భవాని పైకి చూడదు. సో దర్శనం అయిపోయిన తర్వాత కలుద్దాం. ఇంకా మేము అయితే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. ఎంతమంది జనాలు ఉన్నారంటే చాలా ఎక్కువ. ఫోన్ చెకింగ్ అనేది చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. అందుకనేసి లైన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. తర్వాత రూట్ అనేది కూడా పైనుంచి కాకుండా కింద నుంచి అన్నమాట. ఇక్కడ బయట అనేది ఫ్రీ దర్శనానికి ఖాళీ లేదు అస్సలు, అది ఇది అని చెప్పేసి అందరూ కూడా భయపడిపోయి 100 రూపాయలకి 300కి లైన్కి అయితే వెళ్ళారు. కాకపోతే అక్కడ చూస్తే మొత్తం ఖాళీ. బయట మాత్రం ఫ్రీ దర్శనం అయితే ఎంతో మంది వచ్చేసేలాగా ఉందన్నమాట. ఇప్పుడైతే ఫోన్ అనేది ఇక్కడ ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళిపోయాం. సో గాయ్స్, సింహాచలం దర్శనం అయితే అయిపోయింది. చాలా ఖాళీగా ఉంది కానీ పెద్ద స్కామ్ వేస్తారు. ఇప్పుడు టైం వచ్చేసి 11:25 అన్నమాట. దర్శనం అయితే అయిపోయింది. ఫోటో సెక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఫోన్ ఎలా లేదు కాబట్టి చూపించలేదు. సో గాయ్స్, ఇంటికి అయితే వచ్చేసాము. సింహాచలంలోని చాలా ఇది అయింది ఈరోజు. ఏంటంటే ఫ్రీ దర్శనము ఇప్పుడు ఏంటంటే లోపలికి వెళ్ళడానికి వే మార్చేశారనమాట. అందుకని చెప్పేసి ఈ నార్మల్గా ఇక్కడ ఫోన్స్ ఇస్తాం కదా, అక్కడి నుంచి అదే ఫస్ట్ అటువైపు నుంచి ఇంక ఇక్కడ వరకు కూడా ఇంకా లైన్ అనమాట. 4 లైన్స్ అట్లా ఉన్నాయి. లైన్ చూసి భయపడిపోయాను గాయస్. భయపడిపోయి అమ్మో నేను ఇందులో నుంచి రాను అని చెప్పేసి 100 రూపీస్ టికెట్స్కి వెళ్ళాము. అయినా చాలా చుట్టూ తిప్పేశారు, అటు ఇటు ఖాళీగానే ఉంది కానీ మరి ఫోన్ అయితే అస్సలు అలో లేదు. ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇంతకు ముందు ఏంటంటే ఒకరు కాకపోయినా ఒకరన్నా ఫోన్ తీసుకుని వెళ్ళేవారు కానీ ఇప్పుడైతే అస్సలు ఛాన్సే లేదు. అలాగే చాలా అంటే నాకు తెలిసి ఇంక నెక్స్ట్ టైంకి వే అనేది మార్చేస్తారు. ఇప్పుడు కూడా మార్చేశారు. చూద్దాం, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మంచిగా తీస్తాను గైస్ వీడియో అనేది. ఇప్పుడు ఏమైందంటే మా అమ్మకి ఫోన్ పట్టుకొని వీడియో తీయడం సరిగ్గా రాదు, అందుకని చెప్పేసి ఏ వీడియో తీయలేదు. సో ఈరోజు అయితే ఇట్లా అయింది. మధ్యాహ్నం అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైడల్ రెడ్డి అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.